అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కేసీఆర్తో ఎర్రబల్లి ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు. సుమారు 3:30 గంటల సేపు కేసీఆర్తో కేటీఆర్, హరీష్ రావు మాట్లాడిరు అనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సో కేసీఆర్ ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా బయటికి రాలేదు. ఫోన్ ట్యాపింగ్ విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి కేసీఆర్ డైరెక్టు నందీనగర్ ఇంటికి వచ్చిండు. నందీనగర్ ఇంటికి వచ్చి ఫోన్ ట్యాపింగ్ విచారణ అయిపోయినటువంటి వెంటనే ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు, ఎక్కడ కూడా మీటింగ్ పెట్టలేదు. కేసీఆర్ బయటికి వచ్చి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కనబడి ధైర్యం చెప్పి, నేనున్నా, మీరెవరు అధైర్యపడొద్దు, నాకేం కాదు, నాకేం ఇబ్బంది లేదు, వాళ్ళు విచారణ చేసిర్రు, నేను సమాధానం చెప్పినా అని చెప్పి కేసీఆర్ ధైర్యంగా బయటకు వచ్చి నిల్చొని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఇట్లా అందరికీ నమస్తే చెప్పి కేసీఆర్ నందీనగర్ ఇంటి నుండి మళ్ళీ ఎర్రబల్లి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయేటటువంటి కార్యక్రమం చేసిండు. సో కేసీఆర్ బయటకు వస్తలేడు, ప్రెస్ మీట్లు పెడతలేడు, మీటింగ్లు పెడతలేడు, సభలు పెడతలేడు. సో కేసీఆర్ పూర్తి స్థాయిలో సైలెన్స్గా ఉన్నాడు. సో కేసీఆర్తో కొన్ని కీలకమైనటువంటి విషయాలు చెప్పిండనేది వినబడుతున్నటువంటి చర్చ. కేటీఆర్ని, హరీష్ రావుని కొన్ని కీలకమైనటువంటి అంశాలు అడిగి తెలుసుకున్నాడట. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం 3,47,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిర్రు, తెలంగాణలో ఏమేం కట్టిర్రు, తెలంగాణలో ఏమేం చేసిర్రు, రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలు పెడుతున్నాడు, మీటింగ్లు పెడుతున్నాడు, ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, కేరళ ఎన్నికల ప్రచారానికి పోతున్నాడు. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుంది, కాంగ్రెస్ పార్టీ మంత్రుల పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, జనాలు ఏమనుకుంటున్నారు, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా ఉన్నారా, సానుకూలంగా ఉన్నారా, అసలు పబ్లిక్ వర్షన్ ఏంది, ప్రజలు బీఆర్ఎస్ని తిడుతుర్రా, పొగుడుతుర్రా, హైదరాబాద్లో జనాలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏమనుకుంటున్నారు, హైడ్రా ఎఫెక్ట్ ఎంతవరకు పడ్డది, వెలుగుమాట్ల ఎఫెక్ట్ ఎంతవరకు ప్రభుత్వం పైన పడ్డది, లేకపోతే 6 గ్యారెంటీలు ప్రభుత్వానికి ఎంత ఎఫెక్ట్ అయింది, 420 హామీలు ప్రభుత్వానికి ఎంత ఎఫెక్ట్ అయింది, బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుంది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ గెలుస్తుందా, ఓడిపోతుంది, ఇవన్నీ అంశాలపైన కేసీఆర్ నిన్న కేటీఆర్తో, హరీష్ రావుతో అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసినట్ట. వాస్తవానికి కేసీఆర్ సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఫోన్లో బాగా బిజీ ఉంటుండట. ఏం జరుగుతుంది తెలంగాణలో, ఏం కథ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడెక్కడ హైడ్రా పేరుతోటి ఇల్లులు కూల్చేస్తున్నారు, ఎంతమంది జనాలు సఫర్ అవుతుర్రు, సోషల్ మీడియాలో ఏం నడుస్తుంది అనేది పిన్ టు పిన్ కేసీఆర్ మొత్తం చూస్తున్నట. సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో కేసీఆర్ బాగా యాక్టివ్గా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. కేసీఆర్ ఎక్కువ ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, తర్వాత ట్విట్టర్ ఫాలో అవుతున్నట. అసలు ఏం జరుగుతుంది, ఏం కథ అనేది మొత్తం ట్విట్టర్లో కేసీఆర్ చూస్తూ ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. సో కేసీఆర్ చాలా అంశాలపైన అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసినట. అసలు కేటీఆర్, హరీష్ రావు కేసీఆర్తో ఏం మాట్లాడిరు, కేసీఆర్ ఏం అడిగిండు, నిన్న దాదాపు 3:30 గంటల సేపు నడిచినటువంటి చర్చ ఏంది, కేసీఆర్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడు, కేసీఆర్ని బయటికి రావాలి అని చెప్పి కేటీఆర్, హరీష్ రావు చెప్పినట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. మరి ఏ అంశం పైన కేసీఆర్ బయటకు వస్తాడు, కేసీఆర్ బయటకు వస్తే జరగబోయేటటువంటి కార్యక్రమం ఏందనేది మనం పిన్ టు పిన్ మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. అయితే కేటీఆర్, హరీష్ రావు అట్లనే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కేసీఆర్ చెప్పిరట, ఏప్రిల్ 27వ తారీఖు ఒక భారీ బహిరంగ సభ పెట్టబోతున్నారు. అంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టి సుమారు 26 సంవత్సరాలు నిండుతున్నటువంటి నేపథ్యంలో ఒక సిల్వర్ జూబ్లీకి సంబంధించినటువంటి ఒక సభ పెట్టబోతున్నారు. అంటే ఒక సభ, ఫార్మేషన్ సభ పెట్టబోతున్నారు. అంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టి 26 సంవత్సరాలు నిండుతున్నటువంటి నేపథ్యంలో ఒక పెద్ద భారీ బహిరంగ సభ పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు పోయినసారి 25 ఇయర్స్ది వరంగల్లో ఒక పెద్ద భారీ బహిరంగ సభ పెట్టారు 2025లో. పెడితే దాదాపు ఎంతగానో 10 లక్షల మంది జనం వచ్చారు. ఎక్కడ చూసినా కిక్కిరిసిపోయారు జనం, ఇసుకెత్తే రాలనంత మంది జనం వరంగల్లో వచ్చారు. ట్రాఫిక్ మొత్తం జామ్, ఫుల్ పబ్లిక్ వచ్చారు. ఈసారి కూడా టీఆర్ఎస్ పార్టీ పెట్టి సుమారు 2001లో పెట్టారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టి 26 సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యంలో సో మొత్తానికి టీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద భారీ బహిరంగ సభ పెట్టబోతున్నట. 26th యానివర్సరీ, ఒక యానివర్సరీ సభ లెక్క, ఒక సిల్వర్ జూబ్లీ సభ లెక్క.
26 సంవత్సరాలకు సంబంధించినటువంటి పార్టీ ఫార్మేషన్కి సంబంధించిన సభ పెట్టబోతా ఉన్నారట. ఆ సభకు ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ రావాలి, కేసీఆర్ మాట్లాడాలని చెప్పి హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు కేసీఆర్తో చెప్పారు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. సో మ్యాక్సిమం 27వ తారీఖు భారీ బహిరంగ సభ పెడితే 27వ తారీఖు జీవన్ రెడ్డి కూడా ఆ సభకు వచ్చి జీవన్ రెడ్డిను బీఆర్ఎస్ పార్టీలోకి ఆ సభలోనే తీసుకోబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ. 27వ తారీఖు భారీ బహిరంగ సభ కూడా జగిత్యాల్లోనే కేసీఆర్ పెట్టబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి ఒక చర్చ. సో మ్యాక్సిమం 27వ తారీఖు కంటే ముందే భారీ బహిరంగ సభ పెట్టవచ్చు. ఎందుకంటే ఏప్రిల్లోనే పార్టీ స్థాపించారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ. సో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ చిన్న పార్టీ చాలా పెద్ద పార్టీ అయిపోయింది. 10 సంవత్సరాలు అధికారంలో ఉంది పార్టీ. తెలంగాణను సాధించింది టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ 26 ఇయర్స్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఏప్రిల్ 13వ తారీఖే ఒక భారీ బహిరంగ సభ పెడదామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. ఏప్రిల్ 13 లేదా ఏప్రిల్ 27వ తారీఖు మ్యాక్సిమం పెద్ద భారీ బహిరంగ సభ జగిత్యాల్లో చాలా పెద్ద సభ పెడతారట. సుమారు 10 లక్షల మంది ఆ భారీ బహిరంగ సభకు వచ్చేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఆ భారీ బహిరంగ సభలో కేసీఆర్ ఏం మాట్లాడాలి, కేసీఆర్ ఏం చెప్పాలి, ఇవన్నీ కూడా కేసీఆర్ ప్రిపేర్ అవుతున్నాడు. సో 27వ తారీఖు పెడదామా, అంతకంటే ముందే భారీ బహిరంగ సభ పెడదామా అనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. కానీ కేటీఆర్ హరీష్ రావు మాత్రం ఈసారి పెద్ద ఎత్తున పెట్టాలి. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆగమాగం పరిస్థితి, జనాలు సఫర్ అవుతుర్రు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేసిరు కానీ తెలంగాణ ప్రజలకు ఏం చేయలేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే చాలా పనులు జరిగినాయి. బీఆర్ఎస్లో జరిగినటువంటి పనులు కూడా మేమే చేస్తామని రేవంత్ రెడ్డి తన అకౌంట్లో వేసుకుంటున్నాడు. 67,000 ఉద్యోగాలు ఇచ్చినామని రేవంత్ రెడ్డి అబద్ధం చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది కేవలం 17,000 ఉద్యోగాలు మాత్రమే, మిగతా అన్ని బీఆర్ఎస్ హయాంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లు అని చెప్పి కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా కేసీఆర్కి చెప్పిరట. సో కేసీఆర్ ఈ ఏప్రిల్లో జరగబోయేటటువంటి భారీ బహిరంగ సభలో ఏం మాట్లాడాలని చెప్పి ఆయన ప్రిపేర్ అవుతున్నాడు. వాస్తవానికి కేసీఆర్ ఒక్కసారి భారీ బహిరంగ సభ పెట్టి గనక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడిండా ప్రభుత్వం దిగి రావాల్సిందిగా దిగొస్తుంది అంతే. ఎందుకంటే కేసీఆర్ మాటకారి, ఆయన అద్భుతంగా మాట్లాడగలుగుతాడు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి. కేసీఆర్ వల్ల తెలంగాణ వచ్చింది. చాలా అద్భుతంగా మాట్లాడతాడు, అనర్గళంగా మాట్లాడేటటువంటి వ్యక్తి. ఒక్కసారి మైక్ పట్టిండంటే దంచుకొట్టేటటువంటి వ్యక్తి కేసీఆర్. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 27-28 నెలలలో ఏం చేసింది, ఏం కథ, కాంగ్రెస్ వచ్చినాక రైతులు ఎట్లా ఇబ్బంది పడుతురు, కాంగ్రెస్ వచ్చినాక నిరుద్యోగులు ఎట్లా ఇబ్బంది పడుతురు, కాంగ్రెస్ వచ్చిన తర్వాత జనాలు ఎట్లా సఫర్ అవుతురు, రేవంత్ రెడ్డి హైడ్రా తీసుకొచ్చి ఎంతమంది ప్రజల ఇల్లులు కూలగొట్టిండి, ఏం జరిగింది అనేది మొత్తం కేసీఆర్ భారీ బహిరంగ సభలో చెప్పొచ్చు, భారీ బహిరంగ సభలో మాట్లాడవచ్చు. తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎట్లా దందాలు చేస్తారు, ఎట్లా అవినీతి చేస్తారు, ఎట్లా కబ్జాలు పెడుతురు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నారు, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుంది, రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు పోతున్నాడు, రేవంత్ రెడ్డి కేరళ ఎన్నికలకు ఎందుకు పోతున్నాడు, రేవంత్ రెడ్డి అధిష్టానానికి ఎన్ని డబ్బులు ఇచ్చిండు, ఈ అప్పులన్నీ ఏడబోయినాయి, తెలంగాణ ప్రజలకు ఏం జరిగింది, ఇవన్నీ కూడా కేసీఆర్ మాట్లాడే కార్యక్రమం చేయవచ్చు. అంటే ఓవరాల్గా 28 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ఏం కథ అనేది మొత్తం కేసీఆర్ చెప్పేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం జరిగింది, కాంగ్రెస్ వచ్చినాక ఏం జరిగింది అనేది కేసీఆర్ భారీ బహిరంగ సభలో మాట్లాడే కార్యక్రమం చేయవచ్చు అనేది వినబడుతున్న చర్చ. కానీ కేటీఆర్ హరీష్ రావు క్లియర్గా చెప్పిరట, పార్టీ పెట్టి 26 సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యంలో 26th సభ అంటే 26th ఇయర్కి సంబంధించినటువంటి ఒక భారీ బహిరంగ సభ బీఆర్ఎస్ పార్టీ పెట్టబోతా ఉంది. ఆ సభ మ్యాక్సిమం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అయినా లేకపోతే జగిత్యాల నియోజకవర్గంలో అయినా, జిల్లాలో అయినా పెడతారు, నియోజకవర్గంలో. కానీ మ్యాక్సిమం కరీంనగర్లోనే కరీంనగర్లోనే పెట్టేటటువంటి అవకాశాలు దాదాపు 50% ఉన్నాయి. లేకపోతే జగిత్యాల్లోనే జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలోనే భారీ బహిరంగ సభ పెట్టి, ఆ భారీ బహిరంగ సభ టీఆర్ఎస్ పెట్టి 26 సంవత్సరాలు అవుతుందని చెప్పి కేసీఆర్ చెప్తూనే ఆ సభలో జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకునే అవకాశం ఉండొచ్చు. తర్వాత అదే సభలో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి జరిగినాయి, ఏమేం చేసిండు, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అన్నీ చెప్పొచ్చు. కాంగ్రెస్ వచ్చినాక ఏమేం జరగలేదు, ఏమేం చెప్పారు, ఏమేం చేయలేదు అన్నది కూడా కేసీఆర్ చెప్పొచ్చు. సుమారు 10 లక్షల మందితో కేసీఆర్ భారీ బహిరంగ సభకు రెడీ అవుతా ఉన్నాడు. సో టీఆర్ఎస్ పార్టీ మీరు కొట్టండి, టీఆర్ఎస్ పార్టీ ఫార్మేషన్ అని చెప్పి, టీఆర్ఎస్ పార్టీ ఫార్మేషన్ April 27, 2001, April 27, 2001 అని ఉంటుంది. సో ఈ ఏప్రిల్ నెలలోనే టీఆర్ఎస్ పార్టీ పెట్టింది. ఇప్పుడు మళ్ళీ 26వ సంవత్సరం. సో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 2001 అంటే ఇప్పుడు 2026 కదా, 26 ఇయర్స్ అన్నట్టే కదా.
కాబట్టి 26 ఇయర్స్కి సంబంధించినటువంటి ఒక సభ పార్టీ వెయిట్ అంతే కదా 26 సంవత్సరాలు పార్టీ వెయిట్ 26 సంవత్సరాలు. సో ఒక భారీ బహిరంగ సభ పెట్టుకోబోతున్నారట. ఒకవేళ 2001 క్యాలిక్యులేషన్ చేయకపోతే 25 ఇయర్స్ అవుతుంది, కానీ క్యాలిక్యులేషన్ చేసుకుంటారు ఎందుకంటే ఏప్రిలే కదా, ఆగస్టు లేకపోతే ఏదో కాదు కదా. కాబట్టి స్టార్టింగ్లోనే కాబట్టి మాక్సిమం 3 మంత్సే కాబట్టి క్యాలిక్యులేషన్ జరుగుతుంది అనుకుంటున్నారు 26 ఇయర్స్ అని. సో మొత్తానికి 26 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఒక సభ పెడుతున్నట. ఆ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం కొంప ముంచొచ్చు ఖచ్చితంగా. కేసీఆర్ అద్భుతంగా మాట్లాడతాడు. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.